కేరళ బస్ సంఘటనలో దీపక్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. ఆ సంఘటన అసలు ఎలా జరిగింది? అసలు పైకి తెలియని కొన్ని విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అతను ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు అతను ఎలా ఉన్నాడు? నెక్స్ట్ డే ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాడు? ఇవి సింపుల్‌గా చూద్దాం. ముఖ్యంగా అతని ఫేట్ ఈ విషయంలో ఎంత క్రూయల్‌గా అతని ఫేట్ పనిచేసిందనేది మనకు ఆశ్చర్యం కనిపిస్తుంది. సో, ఈ దీపక్ అనే అతను కేరళలో కోజికోడ్ అనే ప్రాంతానికి చెందిన అతను. అతను ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. రోజులాగే బస్సులో వెళ్తూ ఉంటాడు. బస్సులో అలాగే వెళ్తున్నాడు. క్రౌడెడ్ బస్ అవ్వటం వల్ల నిలబడి ఉన్నప్పుడు ఆ వెనక ఉన్న ఒక అమ్మాయి సింజిత ముస్తఫా అనే అమ్మాయి ఆ వీడియో తీయటం, ఆ వీడియో సర్క్యులేట్ అవ్వడం, అందరూ అతన్ని తిట్టడం, అతను కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకునేది అందరికీ తెలిసిందే. ఆమెను ఈ పబ్లిక్ ప్రెషర్ మీద ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఈ ఒక్క వీడియోనే కాదు 5, 6 వీడియోలు తీసింది. తనకు అనుకూలమైన సిచ్యువేషన్ వచ్చే వరకు వీడియోలు తీస్తూనే అని తెలిసింది. సో, పోలీసులు ఏంటంటే అబెట్మెంట్ టు సూసైడ్ అని ఒక యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అంటే సూసైడ్కి ప్రోత్సహించేలాగా బిహేవ్ చేయటం అనమాట. సో, ఇక్కడ క్రూయల్ ఫేట్ అని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ ఈ అమ్మాయి షూటింగ్ చేయడం, ఆ వీడియో తీయటం, సర్క్యులేట్ చేయడం అనేది జనవరి 15 జరిగింది. అంటే ఆ రోజున అతను బస్సులో ప్రయాణించాడు. జనవరి 17 చాలా దరిద్రం ఏంటంటే అతని పుట్టినరోజు. పుట్టినరోజు నాడు అతను సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో అతనికి ఏమాత్రం ఆనందం లేకుండా ఈ సంఘటన జరిగింది. ఇది పొద్దున్నే జరగడంతో రోజంతా అతను అంటే అది సర్క్యులేట్ అవ్వటం అనేది తనకు తెలిసేటప్పటికి మానసికంగా చాలా బాధపడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరితోటి మాట్లాడకుండా, ఉత్సాహంగా లేకుండా, సెలబ్రేషన్స్ ఏం లేకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు. సో, ఈ వీడియో సర్క్యులేట్ అయ్యి అందరి దగ్గరికి చేరుతూ ఇతను ఒక మానసిక వ్యాధంలో ఉన్నాడు, అందరికీ చేరుతుంది, ఇలా ఆరోపణలు చేసిందని. అలాగే జనం కూడా ఎవరైనా ఏమైనా చెప్పగానే ఆటోమేటిక్గా అతని మీద పడిపోయి అతనిదే తప్పు అన్నట్టుగా అతను ఒక తప్పుడు మనిషిగా క్రియేట్ చేసే కామెంట్స్ అవన్నీ చూసి అతను చాలా బాధపడి ఆ వీడియో వెళ్ళి అతని క్లోజ్ ఫ్రెండ్ ఒక అతని దగ్గరికి వెళ్తే ఆ క్లోజ్ ఫ్రెండ్ ఇతనికి ఫోన్ చేసి ఓదార్చాడు. నువ్వేం బాధపడకు, ఇది ఇగ్నోర్ చేసే, ఇది ఒక 2-3 రోజులు తర్వాత సద్దుమణిగిపోతుంది, నీ తప్పేం లేదు, వీడియో అలా క్లియర్గానే ఉంది అని చెప్తే సరే అని ఊరుకున్నాడు. కానీ ఆ మర్నాడు ఇంకా ఇదంతా ఎక్కువయ్యేసరికి అతను తట్టుకోలేక మొత్తానికి సున్నితమైన మైండ్ అవ్వటం వల్ల అతను సూసైడ్ చేసేసుకున్నాడు. పుట్టినరోజు నాడు అతనికి ఇంత అవమానం జరగటం, ఆ మర్నాడే అతను తన జీవితాన్ని చాలించేయటం అనేదే ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి. సరే, అతను మర్నాడు ఈ ఇన్సిడెంట్ జరిగిన మర్నాడు ఏం చేశాడంటే పెందరాలి తనకంటూ ఒక చిన్న హౌస్ ఉంది. ఆ ఇంట్లో అమ్మ, నాన్న ఉంటారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే ఉంటారు. ఇతను 7:30కే ఆ రోజు తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. పైన స్టెయిర్ కేస్ ఎక్కి తన రూమ్ ఉంటుంది, ఒక చిన్న రూమ్లో ఉంటాడు అతను. ఆ రూమ్లోకి వెళ్ళిపోయాడు. 7:30కే క్లోజ్ చేసేసాడు. మర్నాడు వీళ్ళు చూసేసరికి అతను ఊరి వేసుకుని తన రూమ్లో ఉన్నాడు. అప్పుడు బయటపడింది. సో, అతని గురించి వాళ్ళ అమ్మ, నాన్న ఏం చెప్తున్నారంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మ అయితే చుట్టుపక్కల అందరికీ దీపక్ అంటే అందరికీ తెలుసు. ఎవరితోటి అన్నెసరీగా ఎవరితో మాట్లాడు, అవసరమైతే తప్ప మాట్లాడు. అతిగా ఏదైనా గొడవలు, కేకలు, అరుపులు లాంటివి ఉంటే అసలు దరిదాపులు కూడా వెళ్ళడు. ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు. చాలా డీసెంట్ మనిషి అని అందరికీ పేరు అక్కడ అని క్లియర్గా వాళ్ళ అమ్మ చెప్తోంది. వాళ్ళ నాన్న కూడా చాలా బాధలో ఉన్నారు. అతనికి ఇటువంటి మనస్తత్వం ఏ కోసానా లేదు, ఎవరు నమ్మరు. పైగా వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే ఒక మధ్యతరగతి ఇల్లు. ఆ ఇల్లు మీరు సెర్చ్ చేయొచ్చు. ఆ ఇల్లు చుట్టుపక్కలన్నీ గుళ్ళే. గుళ్ళు చుట్టూ ఉన్న చోట ఒక లొకాలిటీలో వీళ్ళ హౌస్ ఉంది. సో, ఇతను ఏంటంటే ప్రతిరోజు ఆ టెంపుల్కి వెళ్తాడు. టెంపుల్ దర్శనం అయిన తర్వాతే తన ఆఫీస్కి వెళ్తాడు. అదొక అలవాటు. త్వరలోనే ఆ బర్త్డే సందర్భంగా గురువాయూర్ టెంపుల్కి కూడా వెళ్ళాలి అనుకున్నారు. కానీ ఇలా జరగడంతో అతను సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతను ఆ రోజు రాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకుగానే ఉన్నాడు. అంటే అతను చనిపోయిన రోజు రాత్రి. అంటే అతను నిద్ర పట్టలేదు. అంత లోపల అంత డీప్గా హర్ట్ అయ్యాడు. నేను అరిచి చెప్పినా కూడా ఎవరు నమ్మరు అని అతను నమ్మాడు. అందరూ తనకే ఎగెనిస్ట్గా ఉన్నారు. ఎవరైనా ఒక అమ్మ ఆరోపణ చేయగానే ఆటోమేటిక్గా మగవాడికి వాయిస్ ఉండదు అని అతను ఇంకా నేను చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి లేదనుకున్నాడు. ఈ స్టెప్ తీసుకున్నాడు. సో, ఇతని పర్సనల్ విషయం ఏంటంటే అతనికి ఒక 5 years బ్యాక్ డైవోర్స్ అయింది. మ్యారీడ్ పర్సన్ అతను. పిల్లలు లేరు, డైవోర్స్ అయింది. అది ఒకళ్ళనొకళ్ళు అంగీకరించి తీసుకున్న డైవోర్సే. తర్వాత అతను అందులోంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఏంటంటే అతని ఫ్రెండ్స్ ద్వారా వేరే పెళ్ళికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరొక పెళ్లి చేసుకోవడం కోసం మ్యాట్రిమోనీలో కూడా ఇతను ఫ్రెండ్స్ ద్వారా ఎంటర్ అయ్యాడు. సో, త్వరలో పెళ్లి చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా రెడీగా ఉన్న సమయం ఇది.
సో ఇటువంటి సమయంలో దీన్ని బట్టి అతను ఒక ఆరోపణ వస్తే కొంతమంది ఫైట్ బ్యాక్ చేస్తారు, కానీ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఆరోపణలకి తిరగబడి అంత గోల పడలేరు, ఎందుకంటే ఎక్కువ బయటికి రారు. వచ్చినా కూడా తనకి ఎప్పుడైతే ఈ వ్యవస్థ అంతా ఆపోజిట్గా ఉందో, ఒక నాలాంటి మగవాడికి ఒక ఇటువంటి ఆరోపణ ముఖ్యంగా ఎవరైనా స్త్రీ చేస్తే మగవాడి వాయిస్ వినపడడం చాలా కష్టం. ముఖ్యంగా అందరూ పెట్టే పేర్లు చాలా భయంకరంగా ఉంటాయి. సో అది అంత మనం తట్టుకోలేము అనుకున్న అతను, ముఖ్యంగా తన పరువు పోయింది అనుకున్న ఆ పరిస్థితిలో ఆ సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఇలాంటి స్టెప్ తీసుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా ఏదైనా ఒక వీడియో బయటకు వచ్చినా, ఏదైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసినా, అది ఎవరైనా ఆడైనా మగైనా కూడా ఆరోపణ రాగానే మనం మీద పడిపోవటం అనేది చాలా చాలా తప్పు. అది అందరూ మార్చుకోవాలి. పూర్తిగా రెండు పక్షాల విషయాలు తేలే వరకు మనం ప్రజల్ని మానసికంగా వేధించకూడదు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఫైనల్లీ సాధారణంగా పుట్టినరోజు అంటే ఎవరికైనా ఒక కొత్త బిగినింగ్, అంటే మరొక సంవత్సరం పెరిగింది, మరింత మెచ్యూర్డ్గా ఉండాలి అని ఆ సంవత్సరం ప్లాన్ చేసుకుంటారు. కానీ ఈ కొత్త బిగినింగ్ అవ్వాల్సిన ఇతనికి మొత్తం అన్ని సంవత్సరాలు టోటల్గా క్లోజ్ అయిపోయి అతని జీవితానికి ఎండ్ కార్డ్ వేసేసుకున్నాడు. ఇది అతను వేసుకున్నాడు అనే కంటే ఒక విధి అలా వేసింది. సో వ్యవస్థ మారాలి, మనుషులు కూడా మారాలి అని కోరుకుందాం. అతనికి అట్లీస్ట్ అతని తల్లిదండ్రులు ఇద్దరూ పాపం అమాయకంగా వాళ్ళిద్దరూ కూర్చున్నారు. వాళ్ళకి ఇప్పుడు నానే దిక్కు లేదు వృద్ధ వయసులో, అది చాలా బాధాకరం. సో వారికి న్యాయం జరగాలి అని ప్రార్థిద్దాం. జై హింద్.